జై ఆంధ్ర, భారత మాతాకి జై. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభ జరిపారు. ఇదంతా మొత్తం బోగస్. ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు గతంలో 2019 ఎన్నికలకు ముందు ప్రధానమైన హామీలు ఇచ్చారు. డంపింగ్ యార్డు తరలిస్తామన్నారు, తరలించారా? అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తామన్నారు, ఏమన్నా ఆ క్రమంలో పని జరిగిందా? అండర్ పవర్ సప్లై కూడా చేస్తామన్నారు. ఇట్లాంటివి దాదాపుగా ఒక 10 హామీలు ఇచ్చారు. వీటిని ఏమన్నా నెరవేర్తించారా? వీటన్నీ నెరవేర్తించకుండా, మీరిచ్చిన హామీలు నెరవేర్తించకుండా ఈరోజు మీరు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వచ్చే ఎన్నికలకు వద్దామనుకుంటున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మాకు తెలపాలి. మరీ ముఖ్యంగా మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయ్యా వెంకటరామరెడ్డి గారు, నిన్న మీరు 800 కోట్లతో నేను నగరాన్ని అభివృద్ధి చేశాను ఈ 4.5 సంవత్సరంలో అంటున్నావు. అయ్యా, ఈ 800 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకంటే స్వయాన మీ కౌన్సిల్ మీటింగ్లోనే మీ నాయకులందరూ చెప్పడం ఏంటంటే అవినీతి డంపింగ్ యార్డ్లో కావచ్చు, రకరకాల క్రమంలో అవినీతి జరిగిందని చెప్పి స్వయాన మీ నాయకులే కౌన్సిల్ మీటింగ్లో గొడవ చేసుకున్న మాట వాస్తవం కాదా? అంటే మాకు డౌట్ వస్తుంది. కేవలం మీరు 800 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి, ఎందుకంటే నగరంలో మీరు రోడ్లు వేయలేదు, కనీసం ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఇతరస్త్ర గతంలో ఏదో 2019కు ముందుందో ఏ విధంగా కూడా నగరాన్ని అభివృద్ధి చేసింది లేదు. మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే నగరంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయినాయి. పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఇలాంటివి ఏమీ చేయకుండా 800 కోట్లు ఎక్కడ పోయింది? అంటే మీరు కేవలం ఏదో అంకెల్లో చూపిస్తూ పెద్ద ఎత్తున 800 కోట్లు అవినీతి చేశారు, లేకపోతే అడ్డగోలుగా గోల్మాల్ చేశారనేది ఇప్పుడు నగర ప్రజలకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వెంకటరామరెడ్డి గారు, మీరు మరీ ముఖ్యంగా ఈరోజు మీరు చూసుకున్నట్లయితే సర్వీస్ రోడ్డు క్లాక్ టవర్ దగ్గర, ఎందుకంటే 320 కోట్లతో దాదాపు కేంద్ర ప్రభుత్వం ఈరోజు బ్రిడ్జ్ నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి. ఆ సర్వీస్ రోడ్డు కూడా మీరు వేయలేని పరిస్థితి. ఈరోజు ఎంత నరక యాతన మన జిల్లాలో కానీ నగర ప్రజలు అనుభవిస్తున్నారో మీకు తెలుసో లేదో కానీ రోజు మేమైతే ఆ రోడ్లో నరక యాతన అనుభవిస్తున్నాం. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా అనంతపురం పట్టణంలో పోయిన సంవత్సరం ఒక మోస్తారు వర్షానికే రంగనాథ్ నగర్ కావచ్చు, నడిమంక అక్కడ ఏదైతే ఆ ఛానల్ ముందుకెళ్తుందో, ఏదైనా ఎక్సెస్ వాటర్ టౌన్లోకి వస్తే ఆ వాటర్ సక్రమంగా ముందుకు పోక, ఎందుకంటే కొంతమంది నాయకులు కావచ్చు, అది మీ పార్టీ వారా లాంటి ఇతర పార్టీ వాళ్ళ కబ్జాలకు గురి ఆ వంకంతా నీళ్లు పోయే ప్రవాహానికంతా కబ్జాలకు గురి చేసి అడ్డంగా ఇండ్లు నిర్మించుకోవడం వల్ల ఈరోజు ఆ వాటర్ పోక గత సంవత్సరం తేలికపాటి వర్షానికి రంగనాథ నగర్, సోమనాథ్ నగర్ ఆ ప్రాంతం అంతా నీటికి ముంపుకు గురై ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. పోనీ వాళ్ళకేమన్నా 800 కోట్లు అక్కడ ఎవరైతే ముంపు ప్రాంతంలో గురై పాపం అంతా ఉండేది బీదాబిక్కి కూలీ చేసుకునే లేబర్స్ ఉన్నారు, వాళ్ళకేమన్నా సహాయం చేశారా? వాటి వివరాలు తెలపాలి. లేదు నగరంలో ఏదన్నా మీరు మీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటాందో వైపు మేము ఇన్ని లక్షల ఇండ్లు ఇచ్చామని చెప్పి నగర వాసులకు ఎన్ని గృహాలని లబ్ధిదారులకు కంప్లీట్ చేసి ఇచ్చారో ఏమన్నా మీరు స్పష్టంగా చెప్పగలరా? మొత్తం మీరైతే వెంకటరామరెడ్డి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 4.5 సంవత్సరంలో నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మీరేదో 2000 కోట్లు చక్కగా బటన్లు నొక్కి ప్రజలకు ఇచ్చామంటున్నారు. సంక్షేమ పథకాల రూపంలో కొంతమందికి వచ్చిన మాట వాస్తవమే. 2000 కోట్ల రూపాయలు కేంద్రం దీంట్లో వాటా ఎంత మీరు ప్రజలకు ఏమైనా స్పష్టంగా చెప్పగలరా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు, సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఈరోజు మీరు మొబ్బబెట్టే కోసము ఈరోజు సాధికారిక యాత్ర చేస్తూ గొప్పలు చెప్పుకుంటూ మరొకమారు ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో గెలవాలని దురుద్దేశం తప్ప మీరు నగరానికి పట్టణానికి చేసింది లేదు. మీరు ఈ 4.5 సంవత్సరంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. మీరు ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా మేము మిమ్మల్ని చూస్తున్నాం. అయ్యా, మీరు పెద్ద ఎత్తున ఏదో అంకెల గ్యారెంటీ చేస్తూ అవినీతి చేశారనేది మీ మాటల ద్వారా మీరు 800 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టాం నగరాభివృద్ధి కొంటారో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మేము బహిరంగ చర్చకు సిద్ధం. మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మొత్తం ఇప్పుడు నగర ప్రజలు కూడా అరే ఏంటిది ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది, కథలు చెప్తాంది, కానీ నగరంలో ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా విస్మయం చెందుతున్నారు. అయ్యా వెంకటరామరెడ్డి గారు,
ఇటువంటి బోగస్ యాత్రలతో మీరు తప్పుడు ప్రచారాలు చేసుకొని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఉరిగుంది ఏమీ లేదు. మరి ముఖ్యంగా వెంకటరామరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు లేకుండా వచ్చే ఎన్నికలకు వస్తాను, లేకపోతే ఎన్నికలు రాను అని చెప్పారు. మీరేమన్నా మద్యం షాపులు లేకుండా చేసి ఎన్నికలకు వస్తున్నారా లేదా? ఇటువంటి హామీలు ఎన్నో ఉద్యోగస్తులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి మీ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు ఇబ్బడిగా. వాటిని ఏమన్నా నెరవేర్తించారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మొత్తం ఈ సాధికార యాత్రను మేము ఒక బోగస్ యాత్రగా జనసేన పార్టీ తరఫున చూస్తున్నాం. మీకు ఎమ్మెల్యే గారు 800 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మీరు రాగలిగితే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.